నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రాజస్థాన్ ర్యాలీలో ప్రధాని మోడీ కాంగ్రెస్పై సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ గారు ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ గెలిస్తే దేశ సంపద మొత్తం ముస్లింలకే అందజేస్తారని కూడా ప్రధాని మోడీ మాట్లాడారు. ఏం చెప్తారు? ప్రధానమంత్రి మోడీ గారు తన స్థాయికి దిగజారి మాట్లాడటం జరిగింది. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, పదవిలో ఉన్న వ్యక్తి మతాల పేరు తీసుకొని మాట్లాడటం అనేది ఆయనకు తగదు. ప్రధానమంత్రి పదవిలో ఉన్న వ్యక్తికి ఏ మతం వారైనా కానీ సమానులే. కానీ అంత సంకుచిత భావంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది. మొన్న ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ జరిగింది. రిపోర్ట్స్ ప్రకారం ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్లో బీజేపీకి అనుకూలమైన పరిస్థితులు లేవనేసి తెలుస్తుంది. దాంతో ఫ్రస్ట్రేట్ అయ్యేసి మిగతా 6 ఫేజ్ ఎలక్షన్స్లో ప్రజలను మతభావాలతో రెచ్చగొట్టే విధంగా అనేది ఆయన మాట్లాడడం జరిగిందనే మాట ఆలోచించాల్సి వస్తుంది. ఆయన మాట్లాడుతూ చెప్పిండు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో సంపద అనేది అందరి దగ్గర తీసుకొనేసి ఆ సంపద కేటాయింపులో మొదట ముస్లిమ్స్కి ఇస్తారన్న మాట చెప్పడం జరిగింది. ఇది మా మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో ఎక్కడైనా అంశం ఉందా ఆయన చూపెట్టమనేసి అడుగుతున్నాం. అది తర్వాత మన కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగ పీఠిక ఉంది. రాజ్యాంగ పీఠికలోనే అన్ని మతాల వారికి, అన్ని వర్గాల వారికి సమాన స్వేచ్ఛ అనే మాట ఉంది. ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కూడా ఎవరైనా ప్రమాణం చేసేవారు వారు కూడా ఇదే రకంగా రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని, అందరినీ సమానంగా చూస్తామనేసి వారు ప్రమాణం చేస్తారు. అది ఆయన చేసిన ప్రమాణాలకు విరుద్ధంగా మాట్లాడటం జరిగింది. కాబట్టి ఎన్నికల కమిషన్కు ఆయన ఇంకొక మాట చెప్పిండు, అది మీ పెయ్యి మీద ఉన్నట్టు మంగళసూత్రాలను కూడా తీసుకునేసి వాళ్ళకి ఇస్తారు అనే మాట చెప్పడం జరిగింది. సో ఇది చాలా తీవ్రమైన విషయం, మామూలు విషయం కాదు. అది నిజంగా ఎలక్షన్ కమిషన్ అనేది ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. మోడీ గారు వారణాసి నుంచి కాంటాక్ట్ చేస్తున్నారు. మోడీ గారు కాంటాక్ట్ చేసే వారణాసిలో 7th ఫేజ్, 7వ ఫేజ్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. అంటే జనవరి 1 నాడు ఎన్నికలు జరగబోతాయి. అందులో కూడా ఎప్పుడైతే క్యాండిడేట్ ఉంటాడో క్యాండిడేట్ కూడా ఒక ప్రమాణ పత్రాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర అనేది ఆ ప్రమాణ పత్రం చదివి సంతకం పెట్టాల్సి వస్తుంది. అది ఇందులో కూడా రాజ్యాంగానికి బద్ధుడై ఉన్నట్టన్న మాట మాట్లాడటం జరిగింది. ఏదైతే వ్యాఖ్యలు ఆయన చేయటం జరిగిందో నిన్న, దానిపై ఆయన బహిరంగ క్షమాపణ చెప్పకుంటే, ప్రజలకు, దేశ ప్రజలకు చెప్పకుంటే ఎన్నికల కమిషన్ ఆయనను ఎన్నికల్లో పోటీ చేయటానికి అనర్హుడుగా ప్రకటించాలి. ఆ విధంగా ప్రకటించాలనేసి మేము ఎలక్షన్ కమిషన్ను కోరుతూ కూడా ఒక లేఖ కూడా రాయటం జరుగుతుంది. సో గతంలో ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయి? ఎందుకంటే చాలా ఎలక్షన్స్ అన్నాక ఇలాంటి భావోద్వేగ స్పీచ్లు చాలామంది ఇస్తుంటారు. ఈసీ చర్యలు తీసుకున్న సందర్భం ప్రధానమంత్రి పైన ఎప్పుడైనా జరిగిందా? ప్రధానమంత్రి ఇంత దిగజారి ఎన్నడూ మాట్లాడలేదు. మొట్టమొదటిసారి దిగజారి మాట్లాడుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ. ఇంత ముందున్న ప్రధానమంత్రులు ఎవరున్నా కానీ సెక్యులర్ భావాలు కలిగినటువంటి ప్రధానమంత్రులే ఉండి, ఈవెన్ వాజ్పేయి లాంటి వారు కూడా ప్రధానమంత్రిగా ఉన్న జనసంఘ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాజ్పేయి గారు ఉన్నా కానీ ఇంత దిగజారి ఎప్పుడు మాట్లాడటం జరగలేదు. సో దానిపై అనేది తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిందే. మతపరమైన సమావేశాల్లో, మతపరంగా ఎలక్షన్ మీటింగ్స్లో ప్రజల భావాలను రెచ్చగొట్టడం అనేది అది సరైనది కదా. ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉంది. అది ఎలక్షన్ కమిషన్ అసలుకులే ఇప్పటికే స్పందించాల్సి ఉండే, సుమోటోగా ఎవరు కంప్లైంట్ చేయకముందే ప్రకటించాల్సి ఉండే, దాని మీద వివరణ కోరాల్సి ఉండే.
మేము ప్రధానమంత్రి వివరణ కోరండి, ఆయనను ఆయన ప్రధానమంత్రి స్వయంగా ఆయనలో ఏదైనా విఘ్నత ఉంటే ఎంబడే ఆయన క్షమాపణలు చెప్పాలి. క్షమాపణలు చెప్పకుండే ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడుగా ప్రకటించాలి. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ గారు ప్రధానంగా చెప్తుంది. సో ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకుంటే మాత్రం ఈసీ ఆయనను అనర్హుడుగా ప్రకటించాలని కూడా ఆయన నొక్కి వక్కాయించారు. కెమెరా పర్సన్ మాసంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.